పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో 14 అంశాలతో ప్రకటించారు. బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయం. ఇది దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. దాంతో పాటుగా 10 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాల రిజర్వేషన్ చేయడానికి వ్యతిరేకం కాదు, కానీ బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కానీ లబ్ధి కానీ జరిగే నిర్ణయం తీసుకోనటువంటి ఈ ప్రధానమంత్రి పట్ల దయచేసి బలహీన వర్గాలు ఆలోచన చేయండి. కులగణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే దానికి సంబంధించి 5 న్యాయ లోపల కూడా అదొక అంశంగా పెట్టితే కూడా గతంలోనే ఆ అంశాన్ని వ్యతిరేకించే వ్యాపార వర్గాల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి ఈ యొక్క కుల గణనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. దయచేసి ఆలోచన చేయండి. ఎంత బీసీలు ఉన్నారో, ఎంత ఎస్సీలు ఉన్నారో, ఎంత ఎస్టీలు ఉన్నారో, ఎంత మైనార్టీలు ఉన్నారో, ఎంత ధనిక వర్గాలు ఉన్నారో తెలిస్తే వాళ్ళకంత న్యాయం చేయొచ్చనే ఆలోచనతో ఒక సామాజిక స్ఫూర్తితో కాంగ్రెస్ వ్యవహారం చేస్తే పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోను దయచేసి ప్రతి బీసీ చదవండి. కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా చదివి మీరు నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా తెలంగాణ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగల సర్వే చేస్తూ ఉంది. అనేక కులాలకు కార్పొరేషన్ నుంచి ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. భవిష్యత్తులో బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా బిడ్డ మీ పక్షాన్ని నిల్చుంటాడు. దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి ఎన్నికల్లో బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని బీజేపీ మేనిఫెస్టోను చదివి వాళ్ళ యొక్క బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయాల్సింది సందర్భంగా కోరుతాం.